అందరికీ నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిదీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆయన నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి. సో అందుకే ఒక్క అరుదైన నియంతృత్వ అహంకారపూరిత పాలకుడిగా ఆయన ప్రపంచంలో ముద్ర వేసుకున్నారు. చాలా దేశాల్లో మీడియా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుంది. ఈవెన్ అమెరికాలో కూడా జనంలో వ్యతిరేక స్వరం ఆల్రెడీ మొదలైంది. అమెరికన్ మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఉంది ప్రస్తుతానికి. అయితే నెత్తి మీద ఎక్కించుకున్నారు కాబట్టి ఇంకో 3.5 ఏళ్ళు భరించక తప్పదు. ఇప్పటికీ ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 8 నెలలు అయింది కాబట్టి ఇంకొక 3 సంవత్సరాలకు పైగా భరించాలి తప్పదు. అయితే ట్రంప్ అహంకారం ఫలితం మన దేశం ప్రస్తుతానికి బాధిత దేశంగా ఉంది. ఒక 2 నెలల కిందట చైనా మీద కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగానే ఎగిరాడు. చైనా మీద కూడా సుంకాలు అన్నింటిలో కూడా సుంకాలు పెంచుతూ వెళ్ళి చివరికి ఇద్దరు కలిపి కూర్చొని మాట్లాడుకొని రాజీకి వచ్చారు. నిజంగా ఇండియా విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇలాగే ఉంటే నష్టం ఎవరికి? చాలా సింపుల్. అసలు ట్రంప్ ఈగో ఎక్కడ దెబ్బతిన్నదంటే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు మే నెలలో యుద్ధం జరిగింది కదా, పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ యుద్ధం తర్వాత, ఆ యుద్ధాన్ని నేనే ఆపాను, ఇరు దేశాలతో కూడా నేను మాట్లాడి ప్రపంచ శాంతి కోసం నేను ప్రయత్నించాను, సో యుద్ధం నేనే ఆపానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా అనేక సార్లు చెప్పుకున్నాడు. వైట్ హౌస్లో ప్రెస్ మీట్లోనూ చెప్పాడు, ఆయన సోషల్ మీడియా పోస్టింగ్స్లో కూడా అదే మాట చెప్పాడు. సో ఆ విషయాన్ని భారత్ ఈవెన్ ఇటీవల జరిగిన లోక్సభ సమావేశాల్లో కూడా ఖండించింది. అసలు వేరే దేశాధినేతలకి ఎవ్వరికీ కూడా సంబంధం లేదు, వాళ్ళు మనము మాట్లాడుకొని ఆపాము, పాకిస్తాన్ కోరిక మేరకు మనం ఆపాము, సో మన లక్ష్యం విజయవంతమైంది కాబట్టి మనం ఇంకా యుద్ధం ఆపాము అని లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు పార్లమెంటు ఓబీ సభల్లో. బహుశా అది డొనాల్డ్ ట్రంప్ ఈగోని దెబ్బతీసి ఉండొచ్చు. అలాగే గతంలో మార్చి నెలలో ఒకసారి అన్ని దేశాల మీద టారిఫ్లు విధించినప్పుడు అన్ని దేశాలు నరేంద్ర మోదీ దగ్గర కాలబేరానికి వెళ్ళాయి, అయ్యా బాబు అని బతిమలాడడానికి వెళ్ళాయి. కానీ మనోళ్ళు మాత్రం వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నారు. మనోళ్ళు ఎవరు వాళ్ళ దగ్గరికి చర్చలకు వెళ్ళలేదు, వాళ్ళతో సంప్రదింపులు కూడా జరపలేదు. ఈవెన్ మన దేశం తరపున విదేశాంగ ప్రతినిధులు లేదంటే ఈ ఆర్థిక వ్యవహారాలు చూసే, విదేశీ వ్యవహారాలు ఎగుమతులు దిగుమతులు చూసే అధికారుల బృందం చర్చించారు తప్ప నరేంద్ర మోదీ గారు లేదా క్యాబినెట్లో ఇతర మంత్రులు కానీ ఎవరు కూడా ఈ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. బహుశా అది ఆయన అహం మీద దెబ్బ కొట్టి ఉండొచ్చు. ఇలా అంటే అహంకారం మనిషిలో పేరుకుపోయినప్పుడు వాళ్ళ నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. అంతెందుకు, ఇప్పుడు రష్యా నుంచి మీరు చమురు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మేము సుంకాలు వేస్తున్నాం అంటున్నాడు. నిజానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. రష్యా నుంచి దాదాపుగా రష్యా నుంచి బయటకు వెళ్తున్న చమురులో, విదేశాలకు వెళ్తున్న చమురులో 47% చైనాకే వెళ్తుంది. సుమారుగా సంవత్సరానికి $62.5 బిలియన్ విలువైన చమురుని చైనా దిగుమతి చేసుకుంటుంది, రష్యా నుంచి తీసుకుంటుంది. ఇండియా సుమారుగా 36%, రష్యా నుంచి బయటకు వెళ్తున్న చమురులో 36% మాత్రమే మన దేశానికి వస్తుంది, సుమారుగా $50,000 బిలియన్ విలువ. మన తర్వాత టర్కీ ఉంది, సుమారుగా ఒక 6 to 7%. అలాగే EU దేశాలు, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, సుమారుగా 6 to 7%. ఇలా ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఏ దేశం మీద కూడా లేని సుంకాల విధింపు మన దేశం మీద ఎందుకు ఎక్కువ ఉంది? సో ఇలా అంటే ఓన్లీ రష్యాతో డీల్ చేసుకుంటున్నారనే కాదు, ఈవెన్ రష్యా నుంచి అమెరికాకు కూడా వెళ్ళాయి. రష్యా నుంచి అమెరికాకు కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, పూర్తిగా వాళ్ళేమో తెగదింపులు చేసుకోలేదు. అయితే ఇక్కడ ట్రంప్ ఈగో దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకున్న కారణాలతో పాటు US డాలర్కి ప్రత్యామ్నాయంగా ఈ మధ్య చర్చ జరుగుతోంది. అందులో ఇండియా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది అండ్ రష్యా, చైనా కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నాయి. ఈవెన్ బ్రిటన్ కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తోంది. అసలు అమెరికన్ డాలర్కి ప్రత్యామ్నాయంగా మనం ప్రపంచంలో మరో కరెన్సీని ఎంకరేజ్ చేయాలి అని, అది ట్రంప్కి నచ్చడం లేదు. ఈ మధ్య బ్రిక్స్ సదస్సు జరుగుతున్నప్పుడు కూడా ఆ బ్రిక్స్ దేశాలన్నింటినీ కూడా నేను నిషేధిస్తున్నాను, వాళ్ళందరితో మేము బిజినెస్ కట్ చేసుకుంటున్నామని కూడా ట్రంప్ వైట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. అంటే ఇవన్నీ కూడా అతని వ్యక్తిత్వాన్ని, అతనిలో ఉన్న అహంకారాన్ని, అతను అధికారాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాడు, ప్రపంచ దేశాల మీద పెత్తనం చేయడానికో శాసించడానికో ఏ విధంగా చూస్తున్నాడు అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ ట్రంప్ విధించిన సుంకాల ఫలితంగా రష్యాకి ఇండియాకి బంధం మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అండ్ చైనాకి, రష్యాకి, ఇండియాకి ఈ 3 దేశాలు కలిపి ఒక కూటమిగా అమెరికాకి ప్రత్యామ్నాయ కూటమిగా ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ నెలాఖరున నరేంద్ర మోదీ గారు చైనా వెళ్ళబోతున్నారు. అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశానికి రాబోతున్నారు అతి త్వరలో. అజిత్ దోవల్ రష్యా వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్లస్ వీళ్ళు ముగ్గురు అధ్యక్షులు, ఈ దేశాధినేతలు ముగ్గురు కలిపి కూర్చొని మాట్లాడాలి. ఈ అమెరికా విధిస్తున్న సుంకాల మీద, డొనాల్డ్ ట్రంప్ వైఖరి మీద కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఈ 3 దేశాల మధ్య బంధం బలపడుతోంది, ట్రేడ్ మారుతోంది. అండ్ చైనా మీడియాలో కూడా మనకి సపోర్ట్గా, ఇండియాకి సపోర్ట్గా కథనాలు వస్తున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే చైనాకు తెలుసు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఎక్కువ చైనా ఉంది, తర్వాత మనం ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న కారణమే అయితే మాత్రం అది చైనాకు రుచించదు. అందుకని చైనా ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ కోసం చూస్తున్నారు, బిజినెస్ కోసం చూస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇండియాకి చైనాకి చాలా వ్యవహారాల్లో బిజినెస్ డీల్స్ ఉన్నాయి, ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇదే జరిగితే అంటే ప్రపంచంలో అమెరికా తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో కావచ్చు, అమెరికా తర్వాత ఉన్న దేశాలన్నీ కూటమి కడితే అమెరికా ఒంటరి అయిపోద్ది కదా, అనాథ అయిపోద్ది కదా. సో ఆ విషయం ఆయనకు తెలుసు. దీనివలన నష్టపోయేది ఆ దేశమే, ఆ దేశ ప్రజలే. ఇప్పుడు వాళ్ళు దిగుమతి సుంకం పెంచడం వలన మన దేశం నుంచి వెళ్తున్న ఆభరణాలనో, లేదంటే వజ్రాలనో, లేకపోతే ఈ మెడిసిన్ తయారీ రా మెటీరియల్నో వాళ్ళు ఇమీడియట్గా రేట్లు పెంచారనుకోండి, అక్కడ ఎవరికి నష్టం? లేదు రేట్లు పెంచారు కాబట్టి మీరు మాకు ఇవ్వద్దు అని వాళ్ళు వాడుతున్న మెడిసిన్ ఆపుకోగలరా? వాళ్ళు కొంటున్న ఆభరణాలు, ముత్యాలో, పగడాలో మానుకోగలరా? సో బిజినెస్ ఇమీడియట్గా ఆపలేరు కదా. సో ఇలా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనవాళ్ళు చేయాల్సింది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులకు ఆల్టర్నేటివ్ మార్కెట్ వెతకాలి. నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఒకవేళ రైతులు ఏమైనా నష్టపోతే మేము భరిస్తాము, మీ మీద భారం పడకుండా చూస్తాము అని చెప్పారు. సో ఇండియా కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్ చూస్తోంది. అమెరికా ఏదైతే మన దగ్గర నుంచి కొంటున్నారో, అమెరికాకి ఏమేమైతే ఎక్స్పోర్ట్ అవుతున్నాయో అవి వేరే దేశాలు ఎక్కడికైనా ఉంటే అవకాశం ఉంటే ఇస్తారు, లేదంటే ఇక్కడే మార్కెట్ చూస్తారనమాట. సో ఒక రకంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అని ఎప్పుడో 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇండియా ఫస్ట్, మేక్ ఇన్ ఇండియా అండ్ ఇండియా ఫస్ట్. మన దేశంలో మన దేశానికి కావాల్సిన వస్తువులు మన దేశంలో తయారైన తర్వాత మనం వాడుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళాలి. సో మనం విదేశాల నుంచి తెచ్చుకుంటున్న వస్తువులు మనమే తయారు చేసుకునేలా ఉండాలి. విదేశాల మీద ఆధారపడే కొద్దీ ఎప్పుడు ఎవరు ఇలా బాంబు పేరుస్తారో తెలియదు. అంటే పాలన లేదా బిజినెస్ వ్యవహారాలు అనేది ఒక వ్యక్తి చేతుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అహంకారంతోనో నియంతృత్వంతోనో చెలరేగిపోతే, పెట్టరేగిపోతే ఆ ప్రభావం ఆ దేశ సంబంధాల మీద, ఆ దేశ బిజినెస్ మీద అండ్ అన్ని రంగాల మీద ఉంటుంది. సో దానికి స్పష్టమైన ఉదాహరణ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అన్నమాట.